హాయ్ ఫ్రెండ్స్, అనపగింజలు కోడిగుడ్డు కర్రీ, మసాలా కర్రీ అనమాట. నూనె వేసుకోవాలి, ఆవాలు, మినపప్పు, తర్వాత ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్, బాగా దోరగా వేపుకోవాలి. దోరగా వేగినాక కరివేపాకు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎగ్గుతో మసాలా కర్రీ చేసుకోవచ్చు. మునక్కాయలు ఎగ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా బాగా వాడాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఫ్రెండ్స్. తర్వాత టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక కొంచెంసేపు తర్వాత టమోటాలు వేయాలా. బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోవాలన్నమాట. టమోటా మెత్తగా అయిపోవాలి. తర్వాత పసుపు పొడి, తర్వాత వచ్చి ధనియాల పొడి, అవి వేగినాక కారపొడి, తర్వాత ఇవి అనప గింజలు పోసేయాలి ఫ్రెండ్స్. పోసి కాసేపు బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని తర్వాత నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. వాటర్ పోయాలి. వాటర్ బాగా పోసినాక ఉడకనిచ్చేసి ఎగ్గుని కోసుకోవాలి ఫ్రెండ్స్. చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టేసుకుంటే బాగా మసాలా కర్రీ దూరుతుంది. బాగా గుడ్లోకి బాగుంటుంది. ఎగ్గు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మసాలా బాగా ఉడుకుతుంది.